నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం. దూర విద్యా విధానం ద్వారా మధ్యలో ఆగిపోయిన చదువును కొనసాగించవచ్చునని పేర్కొన్న జిల్లా కోఆర్డినేటర్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు తాహేరా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం. అనుమతులు లేని లేఅవుట్లలో స్థలాలు విక్రయించరాదని సూచించిన మున్సిపల్ కమిషనర్. నేడు నంద్యాల గాంధీ చౌక్ కూరగాయల మున్సిపల్ మార్కెట్ వేలంపాట. ముగ్గురు మున్సిపల్ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వారి ఆధ్వర్యంలో వయ్యారిబామ కలుపు నివారణపై అవగాహన వారోత్సవాలు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభమయ్యాయని జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల చదువు మధ్యలో ఆగిపోయిన వారు ఓపెన్ స్కూల్ విధానంలో చదువును కొనసాగించవచ్చునని తెలిపారు. ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియ విధి విధానాలను జిల్లా కోఆర్డినేటర్ మీడియాకు వెల్లడించారు. మనకు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 2024-25కి సంబంధించి అడ్మిషన్ షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతి వాళ్ళు చదువుకోకుండా ఎక్కడైనా ఉండారా అనే ఉద్దేశంతో ఎక్కడైనా ఏ పరిస్థితుల వల్ల అయినా డ్రాప్ అవుట్ అయ్యారా, 14 ఏళ్ళ నిండిన పిల్లలకు కావచ్చు, 15 ఏళ్ళ నిండిన పిల్లలకు కావచ్చు మంచి అవకాశం కల్పించడం జరిగింది ఓపెన్ స్కూల్ ద్వారా ప్రభుత్వం. కాబట్టి సార్వత్రిక విద్యాపీఠం మనకు 2 కోర్సులను అందిస్తుంది. ఒకటి 10వ తరగతి, 2 వచ్చేసి ఇంటర్మీడియట్. 10వ తరగతికి అర్హత ఏంటి అంటే 14 సంవత్సరాలు నిండి ఉండి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉన్న ప్రతి పిల్లవాడు మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కిందకి వస్తాడు. అయితే వాడు ఒకవేళ ఎక్కడైనా చదివి 5వ తరగతి లోపల చదివి ఉండింటే టీసీ, అది ఎలిజిబిలిటీ కిందకు సంబంధించింది. ఒకవేళ 5 కంటే పైన ఉంటే రికార్డ్ సీట్. మనకు మూడు విషయాలు 10వ తరగతికి కావాల్సింది. ఒక డేట్ ఆఫ్ బర్త్, ఏం చదువుకోలేదంటే డేట్ ఆఫ్ బర్త్, ఏదైనా 5వ తరగతి లోపల అయితే రికార్డ్ సీటు, 5వ తరగతి తర్వాత అయితే టీసీ. ఈ 3 ఏదైనా సబ్మిట్ చేసినట్టయితే పిల్లవాడు ఎలిజిబుల్ అవుతాడు. అదే ఇంటర్మీడియట్ విషయానికి వచ్చేసరికి మనకు 10వ తరగతి పాస్ అయిన ప్రతి పిల్లవాడు ఇంటర్మీడియట్కి ఎలిజిబులే. కాబట్టి ఈ విషయం ద్వారా పిల్లలు ఎవరైతే బడి బయట ఉన్నారో, ఇంకా చేరకుండా ఉన్నారో, ఏదైనా ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, లేదంటే వృత్తి వ్యాపారాలలో ఉండి ఇంకా అట్లే ఉండిపోయిండొచ్చు, లేదు పని సొంత పనులు, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండిపోయిండొచ్చు. ఇటువంటి వాళ్లకు మళ్ళీ చదువుకోవాలనే ఆశ ఎక్కడైతే ఉంటుందో ఆ పిల్లలకి ఇది ఒక సువర్ణ అవకాశము. కాబట్టి ఓపెన్ స్కూల్ ద్వారా వాళ్ళ విద్యను అభ్యసించి సెలవు దినాల్లో మాత్రమే క్లాసులు అటెండ్ అయ్యేటట్టుగా మనకు సార్వత్రిక విద్యాపీఠం అనేది అవకాశం కల్పించింది. కాబట్టి మీరందరూ ఎవరైతే మన నంద్యాల డిస్టిక్లో ఉన్నారో, ఆ నంద్యాల డిస్టిక్లో ఉండే ఎవరైతే బడి బయట ఉన్నారో ఆ ఏజ్తో సంబంధం లేకుండా 10వ తరగతి కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, మనం ఏదైతే క్వాలిఫికేషన్ చెప్పామో, ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పామో దాని ప్రకారము మీరు చేరి మన ఓపెన్ స్కూల్ అందించే ఈ 2 కోర్సులను సద్వినియోగం పరుచుకొని ఆ జీవితంలో మంచి ఉన్నత స్థాయికి చేరడానికి అవకాశం కల్పిస్తున్నది. సినీ నటుడు పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదినము, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యుడు యాకూబ్ కుమారుడు సాహెల్ జన్మదినం సందర్భంగా స్థానిక ఎన్జిఓస్ కాలనీలోని నారాయణ హైస్కూల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. 30 మందికి రక్తదానం చేయడం జరిగిందని నిర్వాహకుడు స్కూల్ డైరెక్టర్ డాక్టర్ యాకూబ్, కరెస్పాండెంట్ ఇసాక్ వలీలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ దస్తగిరి మాట్లాడుతూ తమ అభిమాన హీరోల పుట్టినరోజులకు మరియు
తమ పిల్లల పుట్టిన రోజులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం అందరికీ స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం ద్వారా తలసేమియా బాధిత చిన్నారులకు రక్తం ఉచితంగా ఇవ్వడంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ మారుతి కుమార్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు రమేష్ రావు, బాలుడు, శ్రీనివాస్, నవభారత్ స్కూల్ హుసేన్, నలంద స్కూల్ ఉత్తేజ్, శ్రీ సాయివాణి స్కూల్ హుసేన్ బాషా, నారాయణ స్కూల్ కరస్పాండెంట్ ఇసాక్ వలి, శిరీష మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తమ పిల్లల పుట్టినరోజులకైతేనేమి, పెళ్లి రోజులకైతేనేమి, తమ పుట్టినరోజులకైతేనేమి సామాజికంగా ఉపయోగపడే కార్యక్రమాలని ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమాజంలో చాలా అవసరాలు ఉన్నాయి. మనతో ప్రతి ఒక్కరు కూడా ఏదో రూపంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్నదానం అయితేనేమి, రక్తదానం అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా చేసుకోవాలి తప్ప ఏ సంతోషమైనా కూడా పవిత్ర ఖురాన్లో కూడా మహమ్మద్ ప్రవక్త గారు మన పొరుగువాడు ఉపవాసం ఉంటే, మనం ఇబ్బంది ఉంటే ఆ సమస్యని మనం పట్టించుకోకపోవడం కూడా మనది చాలా తప్పు అని విన్నాడు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాలు మనం సామాజిక సేవా కార్యక్రమం మనం మాత్రమే ఆనందంగా ఉండి, మనం మాత్రమే ఆరోగ్యంగా ఉండడం, మనం మాత్రమే అన్ని రంగాల్లో బాగుండడం కాకుండా మన తోటి వారి గురించి కూడా ఉపయోగపడే విధంగా మన పెళ్లి రోజులు, మన పుట్టినరోజులు ప్రతి ఒక్కరూ ఇలా ఆదర్శవంతంగా తీసుకొని జరుపుకోవాలని సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ హీరోలకే కాదు, తమ పుట్టినరోజులకు, తమ తల్లిదండ్రుల పుట్టినరోజులకు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి సమాజంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున, అలాగే ఎవరికైనా ఆలోచన ఉన్న వారికి కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము ఖచ్చితంగా వారికి తగిన విధంగా ఆ యొక్క కార్యక్రమాలు రూపకల్పన చేస్తామని తెలియజేస్తూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అలాగే తాహెరా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే మా అబ్బాయి మహమ్మద్ సాయి జన్మదినాన్ని నిరాడంబరంగా వేరే కార్యక్రమాలకు ఖర్చు చేయకున్నట్ల ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ లాగా వాళ్ళకు కూడా ఒక రోల్ మోడల్ ఉండాలని భవిష్యత్తులో పలు వ్యక్తులు, మా మిత్ర బృందం, మా ఉపాధ్యాయ బృందం అందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావడం చాలా అభినందనీయం. అన్ని దానాల కంటే మరి చివరికి ప్రాణం కాపాడంలో కీలక పాత్ర రక్తదానం. సో మా మిత్రులందరూ ప్రతిసారి ఒక 4 months ఒకసారి ఇస్తూ వస్తున్నారు. అలాగే ఈరోజు పాఠశాలందు ఇన్స్పిరేషన్ గా మా విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఉన్నత చదువులు వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా రక్తదాతలు కావాలని రోల్ మోడల్ గా ఈరోజు మా పాఠశాలందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేయించిన ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారికి, వైస్ చైర్మన్ మారుతి గారికి, అలాగే తాహెరా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ యాకూబ్ గారికి, అందరికీ ఉపాధ్యాయులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు తాహెరా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం యొక్క ప్రాముఖ్యత ఏమంటే ఇవాళ అనేక మంది తలసేమియా వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా అనీమియా రక్తహీనతతో బాధపడేవారు, అదేవిధంగా ఎమర్జెన్సీ ఆపరేషన్ లో అవసరమైన వారు, అదేవిధంగా ఎమర్జెన్సీ యాక్సిడెంట్స్ లో రక్తం అవసరమైన వారు అనేక మంది అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి ఇబ్బందుల్ని గుర్తించి వారికి రక్తం అవసరమైనప్పుడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తం అందించి అనేక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఎక్కడో కొంత వ్యక్తి ఉంది. ఇలాంటి మెగా క్యాంపుల ద్వారా వారికి మరిన్ని రక్తం యూనిట్లు అందించాలనే ఉద్దేశంతోనే ఇవాళ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్జిఓస్ కాలనీ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ప్రాణం తర్వాత అంటే మనము ప్రతి వ్యక్తికి వచ్చేసి ఏదైనా సరే అవసరం ఉందంటే రక్తం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం ప్రత్యేక చెప్పాల్సిన పని లేదు. ప్రతి విషయంలో కూడా చిన్న ఆపరేషన్ కానించి పెద్ద దాని వరకు కూడా వచ్చేసి మరి ఈ యొక్క రక్తం అనేది చాలా అవసరం అవుతుంటుంది. కాబట్టి ముందు రిజర్వ్ లో చెప్తుంటారు డాక్టర్స్. సో ఇంకోటి ఏంటంటే ఈ రక్తం ఇవ్వడం వల్ల కూడా దానం చేసే వారికి కూడా వచ్చేసి ఫ్రెష్ గా మళ్ళీ ఈ యొక్క బ్లడ్ అనేది మనకు
ఆ యొక్క శరీరంలో మళ్ళీ తయారవుతుంది. ఇది భగవంతుని యొక్క సృష్టి ఇది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు వచ్చేసి మరి ముఖ్యంగా పాఠశాల ఏర్పాటు చేసినందుకు నేను యాజమాన్యాన్ని అభినందిస్తున్నా. పిల్లల్లో కూడా వచ్చేసి వాళ్ళలో కూడా ఇదొక అంటే తెలుసుకొని భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు అతిథులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు గురువారం శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి నిర్వాహకులు దీక్షిత దాసాజీ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాద్, వైద్యులు, ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వసుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఈ ప్రత్యేక సమయంలో ఎలా ఉండాలో వివరించారు. మంచి ఆలోచనలు, ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలని, దేశానికి, కుటుంబ సంక్షేమానికి అవసరమైన బిడ్డలకు జన్మనివ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గర్భిణీ స్త్రీలందరికీ కూడా శ్రీమంతం చేయడం జరుగుతుంది. ఈ సమాజంలో మంచి బిడ్డలని ఇవ్వాలి అంటే అది పుట్టుక నుంచే ప్రారంభమవుతుంది. ఎటువంటి బిడ్డకి జన్మనిస్తారు అనే దాని నుంచే ఈ మంచి సమాజము అనేది ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ ప్రోగ్రాం మేము దేనికోసం చేస్తున్నామంటే భవిష్యత్తు తరాలు, మంచి తరాల కోసము చేస్తున్నాము, మంచి భవిష్యత్తు కోసం చేస్తున్నాము. అంతేకాదు గర్భంలో ఉన్నప్పటి నుంచి అంటే బీజం పడిన దగ్గర నుంచే శిశువు బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి అన్ని విషయాలని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది, స్వీకరించడం జరుగుతుంది. అంతేకాదు తల్లిదండ్రుల ఆలోచనలు, చుట్టుపక్కల వాతావరణము, సమాజంలో ఉండేటివన్నీ కూడా ఆ బిడ్డ లోపలికి వెళ్తూ ఉంటాయి. అందువల్ల తల్లి ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంతేకాదు మీరు చూసేటువంటి సినిమాలు కానీ లేకపోతే పేపర్ కానీ ఏదైనా సరే ఎక్కడైతే మంచి ఉందో, ఎక్కడైతే ఆనందం ఉందో అలాంటి దాన్ని మాత్రమే మీరు చూడాలి. ఎక్కడైనా హింసాత్మకమైనవి కానీ, దుఃఖభరితమైనవి కానీ, బాధాకరంగా ఉన్నటువంటి దృశ్యాలు కానీ అలాంటివి చూడడం కానీ, వినటం కానీ అలాంటివి చేయకూడదు. సో లోపల ఉన్న బిడ్డకి అవన్నీ కూడా రిసీవ్ అయిపోతాయి, అవన్నీ కూడా లోపల ఉన్న బిడ్డ చూస్తుంది. అందుకే ఈ శ్రీమంతం అనే కార్యక్రమం ఎందుకు చేస్తారంటే ఆ తల్లి చాలా సంతోషంగా ఉండాలి, తల్లి చాలా ఆనందంగా ఉండాలి. తల్లి ఎంత ఆనందంగా ఉంటే పుట్టే బిడ్డలు అంత ఆనందంగా పుడతారు. మంచి సమాజం ఏర్పడేలాగా వాళ్ళు మనకి సహకరిస్తారు. మహానుభావులు అందరూ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇటువంటి మంచి ప్రోగ్రామింగ్తో పుట్టారు. అందువల్ల వాళ్ళు మహానుభావులు అయ్యారు. కాబట్టి ఈ ప్రోగ్రాంని కల్కి మానవ సేవా సమితి, శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి వారు ఈ శ్రీమంతం ప్రోగ్రాంని నిర్వహిస్తున్నాము. ముఖ్యమైనటువంటి శ్రావణ మాసంలో ముత్తైదువులకు, గర్భిణీ స్త్రీలకు ప్రథమంగా శ్రీ కల్కి మానవ సేవా సమితి, పరంజ్యోతి సేవా సమితి వారు ఈ దేశానికి రాబోయేటటువంటి తరము బిడ్డలు స్టార్ చైల్డ్గా ఉండాలని, వారి లోపల వ్యక్తి నిర్మాణం జరిగి ఈ దేశానికి, వాళ్ళ కుటుంబానికి మంచి గుణాలతో వారి బిడ్డ బయటికి రావాలని చెప్పినటువంటి ఉద్దేశంతోనే ఈ శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎవరికి వారు ఇంట్లో కొన్నిసార్లు జరుపుకోగలుగుతారు, కొన్నిసార్లు జరుపుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అయినా ఒక మంచి ఉద్దేశంతో నిండు మనుషుల్ని ఇలా ఆశీర్వదిస్తున్న ఈ సంస్థకు నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీలో గర్భవతులుగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు చేస్తూ, మంచి ఆహారం తీసుకుంటూ, మంచి వాతావరణంలో ఉంటే పిల్లలు ఆరోగ్యంగాను మంచి బుద్ధితోనూ పుడతారు. కాబట్టి ఫ్యామిలీతో పాటు సమాజం కూడా వాళ్ళకి అటువంటి ఒక వాతావరణము వచ్చేటట్టు చూడటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది వీళ్ళు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నంద్యాల మున్సిపల్ పరిధిలోని శివారు ప్రాంతాలలో ఉన్న అనుమతులు లేని లేఅవుట్లలో
స్థలాలు విక్రయించరాదని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి సూచించారు. అనుమతులు లేని లేఅవుట్లలో స్థలాలు విక్రయిస్తే జరిగే పరిణామాలను కమిషనర్ వివరించారు. పట్టణ ప్రజలందరికీ కూడా మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలకు అందరూ కూడా మీ ద్వారా నా విన్నపం ఏమిటంటే పట్టణం జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందడము, అదేవిధంగా చాలామంది ఉపాధి కోసం పట్టణీకరణ అంటే గ్రామాల నుంచి నగరాల వైపు రావడం, ఈ కార్యక్రమం వల్ల నంద్యాల పట్టణానికి కూడా కొంత చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు రావడము, ఇక్కడ ఇల్లు వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉందాము, నివాసం ఉందామన్న ఒక ఆలోచనతో చాలామంది రావడం జరుగుతుంది. మరి దీన్ని ఆసరగా చేసుకొని చాలామంది మన పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా రైతునగరం కానీ, ఉడుమాలపురం కానీ, వెంకటేశ్వరపురము ఈ రకంగా కొన్ని పరిసర ప్రాంతాల్లో అక్రమంగా లేఅవుట్లు వేసి ఎటువంటి సరైన వసతులు లేకుండా, వనరులు లేకుండా, రోడ్లు కానీ, మంచినీటి వసతి కానీ, వీధి దీపాలు కానీ, కాలువలు కానీ ఏమీ లేకుండా కాలనీలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా కొన్ని కాలనీల్లో మీ అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా ఏర్పడుతున్న కాలనీలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీలోనే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి పెద్ద అమౌంట్ మనం మున్సిపాలిటీ నిధులు ఖర్చు పెట్టి వాటిని అభివృద్ధి చేయాల్సి వస్తుంది. మరి మనకున్న మీగర్ ఇన్కంలో యాక్చువల్గా ఏమిటంటే ఒక ప్రైవేట్ లేఅవుట్ తయారు చేసినప్పుడు ఆ లేఅవుట్ ఎవరైతే వేస్తారో వాళ్లే ప్రభుత్వ నిబంధనల మేరకు రోడ్లు ఫామ్ చేయడము, కాలువలు కట్టడము, అదేవిధంగా వీధి దీపాలు ఏర్పాటు చేయడము, మంచినీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడము, ఇదే కాకుండా ఒక 10% రిజర్వ్ సైట్ ఏర్పాటు చేయడము, ఇట్లా ఒక 30 feet మినిమం కొన్ని 30 feet రోడ్స్ ఏర్పాటు చేయడం ఇది చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే 20 అడుగుల రోడ్లు, 25 అడుగుల రోడ్లతోటి లేఅవుట్లు వేస్తున్నారు. మరి చాలామంది ఏమిటంటే దీని మీద అవగాహన లేకపోవడం వల్ల వారికి ఉన్న పొదుపు చేసుకొని కష్టపడి దాచుకున్న సొమ్మును అక్కడ పెట్టి అక్కడ ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత సరైన వసతులు లేకుండా వర్షాకాలం వచ్చిందంటే బాగా ఇబ్బందికరమైన వాతావరణం, అన్ని కాలాల్లో కూడా అన్ని రోజుల్లో కూడా వాళ్ళు రకరకాల కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం అనేక మార్లు అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేయకండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడము, అదేవిధంగా చట్టాలను కూడా సవరించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారము ఎక్కడ కూడా అక్రమ లేఅవుట్లు వేయడం కానీ, అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారికి ఎటువంటి అనుమతులు ఇవ్వడం కానీ అనేది మళ్ళీ పునఃపరిశీలన చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అక్కడ అక్రమంగా నిర్మించిన భవనాలకు సంబంధించి మనం చర్యలు తీసుకుని రేపు కోర్టు ద్వారా ఆ భవనాలను కూల్చివేయడమో, పార్ట్ రిమూవ్ చేయడమో జరిగినప్పుడు ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు ఎవరైనా లోన్స్ ఇచ్చింటే ఆ లోన్స్ వాళ్ళు ఇచ్చిన డబ్బు కూడా ప్రజల ధనం, అది ఆ ప్రజల ధనం కూడా అది నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అన్ని బ్యాంకుల వాళ్ళకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్కి, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా అక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్స్ చేయొద్దని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారిని, అదేవిధంగా బ్యాంకుల వారిని రుణాలు ఇవ్వద్దని చెప్పేసి వారందరినీ కోరుతూ లెటర్లు రాయడం జరిగింది. అదేవిధంగా ప్రజల అవగాహన కోసం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయబోతున్నాము. ఎక్కడికైతే అంటే అప్రూవ్డ్ లేఅవుట్లో కొన్నందువల్ల ఉన్న ఉపయోగాలు ఏమిటి, అక్కడ అన్అప్రూవ్డ్ లేఅవుట్లో కొన్నప్పుడు ఉండే అనర్థాలు ఏమిటి అనే దాన్ని కూడా తెలియజేయడం కోసం, ప్రజల అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ప్రస్తుతం గుర్తించిన అక్రమ లేఅవుట్లకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు పేపర్లో ఒక యాడ్ రూపంలో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా గుర్తించిన అక్రమ లేఅవుట్ల అన్నిటి దగ్గర కూడా ప్రజల సౌకర్యార్థం, ప్రజలకు అవగాహన కొరకు అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మా విన్నపం ఏమిటంటే, ఏదైనా మీరు మీ పొదుపు చేసుకున్న సొమ్ముతోటి ఒక చిన్న స్థలం కొనుక్కోవాలని అనుకున్నప్పుడు దయచేసి పట్టణంలో మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించండి. అక్కడ ఆ స్థలానికి కావలసిన అనుమతులు ఉన్నాయా లేదా, ఇప్పుడు రేపు ఇల్లు కట్టుకుంటే మన అనుమతులు వస్తాయా లేదా, అక్కడ వసతులు ఉంటాయా లేదా అనేది నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేయమని పురపాలక సంఘం తరఫున అందరికి కూడా విన్నపాలు తెలియజేస్తుంది. నంద్యాల గాంధీ చౌక్ లోని కూరగాయల మార్కెట్ బహిరంగ వేలంపాట గురువారం మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ అంకిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో మార్కెట్ వేలంపాట సర్కారు వారి పాటగా 26,25,000 కాగా, ఇద్దరు వేలంపాటలో పాల్గొనగా హెచ్చు పాటగా
26,60,000కు ఖరారు కావడం జరిగింది. సైకిల్ స్టాండ్ వేలంపాటను నిర్వహించగా కేవలం ఒక్కరు మాత్రమే వేలంపాటకు హాజరు కావడం జరిగింది. కాబట్టి సైకిల్ స్టాండ్ వేలం వాయిదా వేయడం జరిగిందని అసిస్టెంట్ కమిషనర్ వెల్లడించారు. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ మరియు సైకిల్ స్టాండ్ వేలంపాటలు నిర్వహించడం జరిగినది. మార్కెట్ వేలంపాట వచ్చేసి మనం 2 పాల్గొన్నారు. అందులో వచ్చేసి సర్కారు వారి పాట 26,25,000 నిర్ణయించగా అర్షద్ ఖాన్ అతను 26,60,000కు హెచ్చు పాడడం జరిగినది. సో మార్కెట్ వచ్చి అతనికి కేటాయించడం అయినది. అలాగే సైకిల్ స్టాండ్కి వచ్చేసి ఒక అప్లికేషన్ వచ్చిన ఒకరే పాల్గొన్నారు కాబట్టి సైకిల్ స్టాండ్ వాయిదా వేయడం జరిగినది. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్ఓ కృష్ణ, ఆర్ఏ గులాం హుస్సేన్, సచివాలయ అడ్మిన్ సుధాకర్ పై సస్పెన్షన్ వేటు పడింది. నంద్యాల పద్మావతి నగర్లోని ఓ ప్రైవేట్ స్థలానికి సంబంధించి కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న సందర్భంలో ఆ స్థలానికి మున్సిపల్ ఉద్యోగులు పన్ను వేయడం జరిగింది. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి చర్యలు తీసుకోవడం జరిగింది. మన నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ 706/9 అనే సర్వే నెంబర్ గత కొంతకాలంగా వివాదంలో ఉన్నట్టుగా మాకు తెలియవచ్చింది. ఆ వివాదంకు సంబంధించి హైకోర్టు 2345/2003 కేసులో దాన్ని హైకోర్టు వద్ద పెండింగ్లో ఉన్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. ఈ స్థలానికి సంబంధించి ఒక 2 వ్యక్తుల పేరిట వాళ్ళు డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ రికమెండ్ చేయడము, తర్వాత ఆర్ఐ గారు అదేవిధంగా ఆర్ఓ గారు రికమెండ్ చేయడంతో వాటిని కోర్టు కేసును పరిగణలోకి తీసుకోకుండా ఎగ్జామిన్ చేయడం జరిగిందని ప్రాథమికంగా మాకు తెలియడం వల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కోసం ఇనిషియేట్ జరిగింది. అంటే ప్రస్తుతం దాని మీద ఒక ఎంక్వైరీ అధికారిని ఉన్నతాధికారులు నియమించడము, వారి నివేదిక వచ్చిన వెంటనే అధికారుల ఏదైనా విధి నిర్వహణలో ఏదైనా తప్పు జరిగిందా అనేది నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ మీద తదుపరి చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ప్రాథమికంగా ఆ అసెస్మెంట్కు సంబంధించి దాన్ని తదుపరి దాన్ని డీయాక్టివేట్ చేయడం అనేది కూడా ఎవరైతే అసెస్ చేయించుకున్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం, వాళ్ళ నోటీస్ ఇచ్చిన తదుపరి డీయాక్టివేట్ చేయడం అనేది కూడా పరిశీలించడం జరుగుతుంది. విఎల్టీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అనేది డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ డాక్యుమెంట్స్ పిచ్ చేసుకొని దాన్ని విఎల్టీ అనేది వేయడం జరుగుతుంది. ఫీల్డ్ లెవెల్లో ఉన్న అధికారులు వెళ్ళి తనిఖీ చేసుకొని దాన్ని పన్ను విధించడం అనేది జరుగుతుంది. ఆ ప్రక్రియ ఎఫెక్టివ్గా జరిగిందా లేదా, వాళ్ళు చేసింది నిబంధనలను పూర్తిగా పాటించి చేశారా లేదా అన్న విషయంలో కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళను తాత్కాలికంగా విధులకు ఆపు చేసి వాటిని నిర్ధారించుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. పంట నష్టం, మనుషులకు పశువుల ఆరోగ్యానికి హాని కలిగించే వయ్యారిబామ అనే కలుపు మొక్కల నివారణపై ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు అవగాహన వారోత్సవాలను స్థానిక ఆర్ఎస్ వ్యవసాయ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులచే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త మాట్లాడుతూ ప్రధానంగా పంట సాగులో కలుపు మొక్కల నివారణ ముఖ్యమని, వయ్యారిబామ అనే కలుపు మొక్కలు పంట సాగు చేసే పొలాల్లో ఉంటే అవి పంటను నాశనం చేయడం జరుగుతుందని, అలాగే మనుషులకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అలర్జీలు, పలు అనారోగ్య సమస్యలు వస్తాయని, మరియు పశువులు ఈ కలుపు మొక్కలను తింటే వాటికి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ముందుగానే ఈ కలుపు మొక్కలను నివారించాలని, లేని పక్షంలో పంట దిగుబడి తగ్గిపోయి రైతులకు నష్టం సంభవిస్తుందని తెలిపారు. మనము మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చూసుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి పంటల్లో వాతావరణంకు అనుకూలంగా పురుగులైతేనేమి, తెగుళ్ళైతేనేమి పంటల్లో ఆశించి వివిధ దశల్లో అనుకున్నటువంటి నష్టాన్ని కలిగిస్తున్నాయి. అలాగే వాటికి తోడు మనకు ఈ యొక్క ప్రస్తుత కాలంలో మారుతున్నటువంటి వాతావరణానికి అనుగుణంగా, మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క కలుపు మొక్కలు కూడా ప్రధానంగా ఎక్కువ వ్యాప్తిగా చెంది పంటలకు నష్టాన్ని కలిగిస్తున్నాయి.
కొన్ని అనుకోకుండా పంటలకే కాకుండా మనుషులకు కూడా అట్లాగే పశువులకు కూడా వివిధ రకాలైన వ్యాధులని వ్యాప్తి చేయడంలో అవి దోహదపడుతూ ఉన్నాయి. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని మన భారతదేశం మొత్తంలో కూడా 16 నుంచి 22వ తారీఖు ఆగస్టు నెలలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వయారి భామ యొక్క కలుపును నివారించడానికి వారోత్సవాలు చేపట్టడం జరిగింది. కారణం ఏమిటి అంటే ఉన్నటువంటి కలుపు మొక్కల్లో ఈ యొక్క కలుపు మొక్క చాలా ప్రధానమైనటువంటిది. ఇది విపరీతమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. మానవులకు నష్టాన్ని కలిగిస్తుంది, జంతువులకు నష్టాన్ని కలిగిస్తుంది, మరి ముఖ్యంగా పంటలకు కూడా ఎక్కువ నష్టాన్ని కలిగించేదిగా ఉంటుంది. అంటే పంటల విషయాలకు వచ్చినప్పుడు ఈ యొక్క మొక్క ఎక్కువగా పూలను ఇస్తూ ఉంటుంది. పూలల్లో ఆ యొక్క పుప్పొడి రేణువుల్లో వైరస్ నిల్వగా ఉంటుంది. కాబట్టి ఏదైనా రసం పీల్చే పురుగులు ఆ యొక్క పుప్పొడి రేణువు ఆశించినప్పుడు ఆ పుప్పొడి దాని లోపల పడడం ద్వారా అది మన పంట పొలాల్లో ముఖ్యంగా వేరుశనగలో మూవకులు తెగులను, అలాగే సన్ఫ్లవర్ కూడా ప్రధానంగా మనకు పంట ఆ యొక్క ఏరియా తగ్గిపోని కారణం ఈ యొక్క కలుపు మొక్కే ప్రధానమై ఉంటుంది. దాంట్లో ఈ రసం పీల్చే పురుగులు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వైరస్కు నిల్వ ఉండడం ద్వారా వీటి నుంచి ఈ యొక్క పురుగులు ఆ యొక్క తెగులను వ్యాప్తి చేయడం ద్వారా మనకు పంటల్లో దిగుబడి తగ్గి పంట యొక్క విస్తరణం కూడా కాలక్రమేణా పైన మనం కొన్ని సంవత్సరాల నుంచి చూసినప్పుడు తగ్గిపోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఆ కలుపు మొక్కను ప్రధానమైనటువంటి ఈ యొక్క వయారి భామను నివారణ చేయడం ఎంతైనా అవసరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే వయారి భామను పూతకు రాకముందే మనం ఆ యొక్క మొక్కను పీకి కాల్చివేస్తే మనకు దాని యొక్క సాంద్రతను దాని యొక్క అభివృద్ధిని నివారించడానికి అనుకూలంగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం. దూర విద్యా విధానం ద్వారా మధ్యలో ఆగిపోయిన చదువును కొనసాగించవచ్చునని పేర్కొన్న జిల్లా కోఆర్డినేటర్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు తాహేరా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం. అనుమతులు లేని లేఅవుట్లలో స్థలాలు విక్రయించరాదని సూచించిన మున్సిపల్ కమిషనర్. నేడు నంద్యాల గాంధీ చౌక్ కూరగాయల మున్సిపల్ మార్కెట్ వేలంపాట. 3 మున్సిపల్ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వారి ఆధ్వర్యంలో వయ్యారిబామ కలుపు నివారణపై అవగాహన వారోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.